వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి ఉంటే చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అయితే టెస్ట్ల విషయంలో అయితే ఇంకా లెక్కలేని డౌట్స్. సో నార్మల్ టెస్టుల్లో 250 ఉండి HbA1c నార్మల్గా ఉంటే షుగర్ ఉన్నట్లేనా? అంటే మీరు అడిగేది ఇప్పుడు ఆల్రెడీ డయాబెటీస్ అని డయాగ్నోస్ అయిన వాళ్ళ గురించా, లేకపోతే ఫస్ట్ టైం టెస్ట్ చేయించుకున్న వాళ్ళ గురించా? ఫస్ట్ టైం టెస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం టెస్ట్ చేయించుకున్న వాళ్ళకి ర్యాండమ్ షుగర్ కానివ్వండి 250 అలా ఉన్నప్పుడు HbA1c యూజువల్గా నార్మల్ ఉండదు. ఎంతో కొంత ఐదర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో అయినా ఉంటుంది, డయాబెటీస్ ఎర్లీ డయాబెటీస్ కావచ్చు. HbA1c ఎంత లేదన్నా 6.5, 7 వరకు కూడా ఉండొచ్చు. అదర్వైజ్ HbA1c నార్మల్ ఉందంటే దానికి ఫాల్స్ నెగిటివ్ HbA1c అంటాం, ఫాల్స్ లో వాల్యూస్ అంటాం. వేరే కారణం, కొంతమంది ఎనీమియా ఉంటుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళలో HbA1c షుగర్స్ ఎక్కువ ఉంటాయి కానీ అది తక్కువ చూపిస్తుంది అంతే తప్ప. అదర్వైజ్ HbA1c నార్మల్ ఉండి, నార్మల్ అంటే 5.5 లోపు ఉండి 250 ర్యాండమ్ షుగర్ ఉండడం అనేది అది జరగదు. 250 ర్యాండమ్ షుగర్ ఉందంటే ఆ HbA1c ఏదర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో అయినా ఉంటుంది, ఎర్లీ డయాబెటీస్ అయినా కావచ్చు. అంటే ఆ రోజు ఆ ర్యాండమ్ వాల్యూ వచ్చిన రోజు ఏం తిన్నారు, ఎంత తిన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని అది మారుతూ ఉంటుంది. HbA1c అనేది ఖచ్చితంగా ఎంతో కొంత హయ్యర్ సైడ్ ఉంటుంది, అదర్ దాన్ ఈ అనీమియా ఇట్లాంటి కారణాల వలన తప్ప. హిమోగ్లోబిన్ 6, 7 అట్లా ఉందనుకోండి, అలాంటి వాళ్ళలో తక్కువగా చూపిస్తుంది అన్నమాట HbA1c. HbA1c ఎక్కువ ఉండి ఈ షుగర్ టెస్ట్లు నార్మల్ ఉంటాయా? నార్మల్ అని అంటే ఉండొచ్చు. అందుకనే మన నార్మల్ వాల్యూస్ ఉన్నాయి, ఫాస్టింగ్ పీపీ నార్మల్ ఉన్నాయి కదా అని చెప్పి మన HbA1c చేయకుండా వీ కెనాట్ డూ దట్. ఎందుకనంటే ఇందాక ఇవాళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసాం అనుకోండి, నిన్న మనం ఏం తిన్నాం, నిన్న నైట్ ఎస్పెషల్లీ నిన్న సాయంత్రం నుంచి ఏం తిన్నాం, ఏమన్నా స్వీట్లు తిన్నామా, లేదా నార్మల్గా హెల్దీ డైట్ తీసుకున్నామా, రాత్రి ఎంత పడుకున్నాం, నిన్న ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేసాం, నిన్నటి పరిస్థితులలో ఎలా పెరిగింది అనేది మాత్రమే చెప్తుంది వాళ్ళ ఫాస్టింగ్. ఇవాళ తిన్న తర్వాత చేసాం అనుకోండి, ఇప్పుడు పొద్దున్న టిఫిన్ తర్వాత 1.5 గంటకి శాంపుల్ ఇస్తారు, ఆ టిఫిన్ ఏం తిన్నారు దాన్ని బట్టి ఎంత పెరిగింది అనేది మాత్రమే చెప్తుంది. అంతేగాని ఓవరాల్గా షుగర్ ఎంత కంట్రోల్ ఉంటుంది అనేది మనకి చెప్పదు. అండ్ ఇంకోటి అండి, ఇప్పుడు ఉన్న వాల్యూ ఇప్పుడు మనం చెక్ చేస్తాం, ర్యాండమ్ వాల్యూ ఒక 150 ఉంది అనుకోండి, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే వాల్యూ ఉండదు, అవి మారిపోతూ ఉంటాయి. అలాగే ఇవాళ ఉన్న వాల్యూ రేపు ఉండదు. సో ఫాస్టింగ్ పీపీ వాల్యూస్ ఏం చెప్తాయంటే ఓన్లీ మానిటరింగ్. మనం ఇప్పుడు ఇవాళ తిన్న దాన్ని బట్టి ఇవాళ ఎలా ఉంది, నిన్న తిన్న దాన్ని బట్టి ఇవాళ పొద్దున్న ఫాస్టింగ్ ఎలా ఉంది, మనం వేసుకున్న టాబ్లెట్ బట్టి ఎంత కంట్రోల్ ఉంది అంతవరకే చెప్తుంది తప్ప ఓవరాల్గా మిగిలిన రోజుల్లో ఎలా ఉంటుంది, ఆన్ అన్ యావరేజ్ రోజు మొత్తం ఎలా మెయింటైన్ అవుతుంది అనేది మాత్రం చెప్పదు. ఇంకొకటి ఏంటంటే మన హ్యూమన్ టెండెన్సీ, చాలా మంది ఉంటారు రేపు టెస్ట్కి వెళ్తున్నామంటే ఇవాళ చాలా జాగ్రత్తగా ఉంటారు. యూజువల్గా ఈ HbA1c చేయించుకోరు. ఒకప్పుడు HbA1c టెస్ట్ అనేదే లేదు, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఫాస్టింగ్ తిన్న తర్వాత టెస్ట్ చేయించుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, దాని మీదే ట్రీట్మెంట్ ఇవ్వడం. సో యూజువల్గా జనాలు ఏం చేస్తారు, పేషెంట్స్ ఏం చేస్తారు అని అంటే రేపు టెస్ట్కి వెళ్తున్నాం అంటే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడము, రాత్రిపూట అన్నం తినడం మానేయడము, మిగిలిన రోజులన్నీ అన్నమే తింటారు. రేపు టెస్ట్కి వెళ్తున్నాం అమ్మో ఎక్కువ చూపించకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అని చెప్పి వాళ్ళు రాత్రి చపాతీ తినేసి వెళ్ళడము, లేదంటే హై ఫైబర్ ప్రోటీన్ డైట్ తినేసి అన్నం మానేయడము, లేదా తినడం మానేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటి వాల్యూని బట్టి మనం చెప్పలేం షుగర్ ఎంత కంట్రోల్ ఉంది అనేది మనకు తెలియదు. సో ఖచ్చితంగా HbA1c అనేది మ్యాండేటరీ. అందుకే ఎస్పెషల్లీ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఫాస్టింగ్ పీపీ ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ HbA1c అరౌండ్ 6 ఉన్నా కూడా అది ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే ఉన్నట్టు. ఫాస్టింగ్ 100, 99 అలా ఉండొచ్చు, అది నార్మలే. అని HbA1c చేస్తేనే మనకు బయటపడుతుంది ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నారు అని. అయితే డాక్టర్ గారు, సో మేము ఇళ్లలో చెక్ చేస్తూ ఉంటాం, సో పెద్దవాళ్ళకి, సో ఇళ్లలో చెక్ చేసేటప్పుడు గ్లూకోమీటర్ తోని ఏ టైంలో చెక్ చేస్తే కరెక్ట్ వాల్యూ వస్తుంది? అగైన్ అది కూడా మనం మానిటరింగ్ కి మాత్రమే. ఇవాళ మనం తిన్నదాన్ని బట్టి ఇప్పుడు ఎంత పెరిగింది, ఇవాళ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎంత పెరిగింది, ఎలా ఉందని తెలుసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తాం. అది ఎప్పుడు టెస్ట్ చేస్తున్నా కూడా ఇప్పుడు వాళ్ళకి తెలియడానికి, నేను ఇది తిన్నాను కదా, ఈ టాబ్లెట్ వేసుకున్నాను కదా, ఎంతవరకు పనిచేసింది, నేను ఈ తిన్నదాన్ని బట్టి ఎంత పెరిగింది అని తెలుసుకోవడానికి మాత్రం. లేదా ఫాస్టింగ్లో అంటే నేను రాత్రి ఏం తిన్నాను దానివల్ల ఎంత పెరిగింది, నేను రాత్రి టాబ్లెట్ వేసుకున్నాను అది ఎంతవరకు పనిచేసింది అని తెలుసుకోవడానికి ఫాస్టింగ్ వాల్యూస్ చేస్తాం. సో ఇంకొకటి ఏంటంటే గ్లూకోమీటర్కి మన ల్యాబ్లో చేసేదానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ తిన్న తర్వాత వాల్యూస్.
ఫాస్టింగ్ లో సిమిలర్ గానే ఉంటాయి. తిన్న తర్వాత ఈ మనం గ్లూకోమీటర్ లో చూసుకునే వాల్యూస్ కొద్దిగా ఒక 10 mg 20 mg కొద్దిగా ఎక్కువగా చూపిస్తుంది. సో ఈ గ్లూకోమీటర్ రీడింగ్స్ ఏంటి అంటే ఓన్లీ మానిటరింగ్ పర్పస్ కి మాత్రమే, డయాగ్నోసిస్ కి కానివ్వండి, నాకు ఆ షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికో, ఎంత షుగర్ ఉంది అని తెలుసుకోవడానికి మాత్రం కాదు. ఆ రోజు ఆ టైంకి ఎంత ఉంది అంతే. డాక్టర్ గారు అయితే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలా, లేదంటే మనం ఇంటి దగ్గర వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకుని వెళ్తూ ఉంటారు, అది సేఫా? ఏదైనా పర్వాలేదు. మన ఒకటి ఏంటంటే రెప్యూటెడ్ ల్యాబ్లో చేయించుకోవడం. కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ కొంతమంది ఏంటంటే కలెక్షన్ పాయింట్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు, వాళ్ళు ఎంతవరకు టెస్ట్లు సరిగ్గా పర్ఫామ్ చేస్తారో తెలియదు, అండ్ శాంపిల్ ఫ్రెష్నెస్ ఎంత ఉంటుందో. ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ల్యాబ్స్ ఎట్లా ఉంటాయంటే ఒకేసారి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ శాంపిల్స్ తీసుకెళ్ళి పెడతారు మెషిన్లో. అది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడైనా ఆ శాంపిల్ కలెక్ట్ చేసి ఉండొచ్చు. శాంపిల్ ఫ్రెష్నెస్ బట్టి కూడా మనకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో కొన్ని ఏంటంటే ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, కలెక్షన్ పాయింట్స్ ఉంటాయి, ఆ కలెక్షన్ పాయింట్స్ నుంచి ఎక్కడికి వెళ్తుందో కూడా మనకి శాంపిల్ తెలియదు, అది ఎప్పటికి వెళ్తుందో తెలియదు, అది టెస్ట్ ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో అనేది మనకు తెలియదు. సో మనకి తెలిసిన ల్యాబ్, కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉన్న ల్యాబ్, రెప్యూటెడ్ ల్యాబ్స్లో, అది హోమ్ శాంపిల్ కలెక్షన్ అయినా మనం ల్యాబ్కి వెళ్ళి ఇచ్చేదైనా కూడా మనకి ఇక్కడ ల్యాబ్ ఉంది, ఇది ఇలా పనిచేస్తుంది, ఇది ఇంత రిలయబుల్ అని తెలిసిన తర్వాత చేయించుకోవడం అనేది ముఖ్యం. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో మీరు అన్నట్లుగా అంటూ ఉంటారు జనరల్గా బయటకు వెళ్తే, ఈ ల్యాబ్లో చేయించుకున్నాను వాల్యూ ఇంత వచ్చింది, పక్కన దాంట్లో చేయించుకున్నా ఎంత వచ్చింది అంటే, సో తేడా అక్కడ ఉందన్నమాట. ల్యాబ్లో ఎస్పెషల్లీ HbA1c. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ బీపీ మాట్లాడారు అనుకోండి, అది మనం అసెస్ చేయలేము. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న వాల్యూ 5 నిమిషాల తర్వాత ఉండదు. ఇప్పుడు మనం ఇంట్లో గ్లూకోమీటర్లో చెక్ చేసుకుని వెళ్ళి ల్యాబ్లో చెక్ చేసుకుంటాము, ఒక ½ అవర్ గ్యాప్ వస్తుంది, వాల్యూస్లో తేడా వచ్చేస్తుంది. సో అది మనం అసెస్ చేయలేము. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము. అంతేకాకుండా జనరల్గా కూడా ఈ తినకుండా వెళ్ళి టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. సో దానివల్ల మనం డాక్టర్ని ఏదో మాయ చేసినట్లు అవుతుంది, కానీ మనల్ని మనం మోసం చేసుకోవడమే కానీ నష్టం ఎవరికి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఖచ్చితంగా. సో అంతేకాకుండా డాక్టర్ గారు చాలామంది 2 టాబ్లెట్లు రాశారనుకోండి మీరు, సో ఒకటే వేసుకుంటారు, సరిపోతుందిలే అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? డాక్టర్ టాబ్లెట్లు రాశారు అని అంటే అవసరం కాబట్టే రాస్తారు. మీరు ఎక్కువ టాబ్లెట్లు వేసుకుంటే డాక్టర్కి ఏమీ ఇది కాదు. అందుకని టాబ్లెట్లు ఎన్ని రాశారో అన్ని వేసుకోవాలి. ఇంకొక ఇది జరగదు అనుకోండి, అంటే కొంతమంది చేస్తారు, ఎప్పుడో ఒకసారి లో షుగర్ వచ్చేసిందని టాబ్లెట్ ఆపేస్తారు. ఆ లో షుగర్ ఎందుకు వచ్చింది అనేది మనం ముందు చూసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తాను పేషెంట్స్కి, టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు, ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు ఒక మీల్ ప్యాటర్న్ అనేది ఫాలో చెయ్యాలి. ఎవ్రీ 2.5 hours ఏదో ఒకటి హెల్దీగా తింటూ ఉండాలి. అది మిస్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు, ఈ మీల్ ఎప్పుడన్నా మిస్ అయింది, డిలే అయిందంటే ఖచ్చితంగా లో షుగర్ ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని చెప్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఒక్కసారి మీరు తినడం మానేసి లో షుగర్ వచ్చిందని ఇంకా మళ్ళీ 2 నెలల వరకు 3 నెలల వరకు ఆ టాబ్లెట్ అనేది మానేస్తే మిగిలిన టైంలో లో షుగర్ పెరిగిపోతుంది. సో అది కరెక్ట్ కాదు. ఫస్ట్ అసెస్ చేసుకోండి, నేను నా డైట్ ప్యాటర్న్ కరెక్ట్గానే ఉందా, కరెక్ట్గా ఉన్నప్పటికీ. అండ్ ఇంకొంతమంది ఉంటారు కళ్ళు తిరగగానే అసలు షుగర్ ఎంత ఉందనేది కూడా చెక్ చేసుకోరు, అది వాళ్ళు డిసైడ్ అయిపోతారు లో షుగర్ అని. సో అది ఫస్ట్ చెక్ చేసుకొని లో షుగర్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది, టాబ్లెట్ డోస్ ఎక్కువ అవడం వల్ల వచ్చింది, లేదంటే నేను తినడంలో డిలే చేశానా, మిస్ చేశాను, ఏదైనా మీల్ మిస్ చేశానా అనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు, ఎక్కువ శాతం వీళ్ళు ఉంటారు, మనం వారానికో 10 రోజులకో లేదా 3 నెలలకో టాబ్లెట్లు రాస్తాం. రాసి 3 నెలలకి టాబ్లెట్లు రాసాము, వారం రోజులకి టాబ్లెట్లు రాసాము అని అంటే ఆ వారం రోజులకో 3 నెలలకో మళ్ళీ టెస్ట్ చేయించుకొని రావాలి అని అర్థం. అది కూడా మనం ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. కానీ 3 నెలలకి రారు, సంవత్సరం తర్వాత ఎప్పుడో వస్తారు, మన ఫస్ట్ టైం ఇచ్చిన టాబ్లెట్లు 3 నెలలకు వాడమన్నారని చెప్పి 3 నెలలకు వాడేసి ఆపేస్తారు. అది షుగర్ది, బీపీది, కొలెస్ట్రాల్ది ఏదైనా కానివ్వండి, మనం కొన్ని రోజులకి రాసాము అని అంటే ఆ కొన్ని రోజులకి వాడి మళ్ళీ టెస్ట్ చేయించుకొని రావాలి అని అర్థం. టెస్ట్ చేయించుకోరు, రారు, మీరు ఇన్ని రోజులకే రాశారు అని అన్ని రోజులకి వాడేసి మానేస్తారు. అట్లీస్ట్ టెస్ట్ అన్నా చేయించుకుంటే మనకు తెలుస్తుంది. అది చెయ్యరు, మళ్ళీ సంవత్సరానికో 2 సంవత్సరాలకో వస్తారు, ఇవి వేస్తున్నారా అని అంటే మీరు 3 నెలలకే ఇచ్చారు, ఆపేసాం, 3 నెలలకి వేసుకున్నాం, ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నారా అంటే అది లేదు. ఖచ్చితంగా డాక్టర్ గారు. కొందరు అయితే చాలా హోమ్ రెమెడీస్ అనేవి పాటిస్తూ ఉంటారు, వాటి మీద కూడా చాలా బిగ్ డిబేటే చేయాలి. అవును. సో
హోమ్ రెమెడీస్ చెప్పేవాళ్ళు మీరు కూడా ఉండాలి, ఉంటేనే అప్పుడు ఖచ్చితమైన డెఫినెట్ గా ఏదైనా వస్తుంది ఆన్సర్ అనేది. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు, పని చేస్తా పని చేయవా నిజంగానైనా ఇట్లా అని. సో కొందరు ప్లాన్స్ గురించి చెప్తూ ఉంటారు, వీటన్నిటి గురించి కూడా మనం ముందుగా మాట్లాడతాం డాక్టర్ గారు. అయితే ఆ టెస్ట్ల గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. సో ఇలా వచ్చింది టెస్ట్, సో HbA1c ఇలా ఉంది, నాకు షుగర్ లేదు అని వాళ్ళే డిసైడ్ అవుతుంటారు. అలా కాదు, ఏదొచ్చినా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకి ఖచ్చితమైన కరెక్ట్ ల్యాబ్ ఆన్సర్ టెస్ట్ అనేది ఉంటుంది. చేయించుకుంటే Yes. మన బాడీలో తేడాలు వస్తున్నాయా లేట్లేదా, ఒక రోజు గ్లూకోమీటర్ లో చెక్ చేసుకోవడం, నెలకు ఒకసారి ఫాస్టింగ్ పీపీ చేయించుకోవడం, ఇవన్నీ కాదు. ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి మీరు ఫాస్టింగ్ పీపీ చేయించుకోకపోయినా పర్వాలేదు. నేను అదే చెప్తాను, ఫాస్టింగ్ పీపీ చేయించుకుంటే మీకు ఆ రోజు ఎలా ఉందనేదే తెలుస్తుంది. సో అది చేయించుకోకపోయినా పర్వాలేదు. HbA1c అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా డాక్టర్ గారు. షుగర్ ఎందుకు అసలు చెక్ చేయించుకోవాలి అంటే, ఎన్ని అవయవాలు డ్యామేజ్ అవుతాయో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఇదే కారణము. సో ఆల్ ఆఫ్ సడన్ డెత్స్ జరుగుతున్నాయంటే మొన్న మీరు వీడియో కూడా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఏంటి అనేది, షుగర్ ఎలా కారణం అవుతుంది అనేది. సో నిజంగానే ఈ మధ్యకాలంలో చూస్తే నిజంగానే చాలా భయం వేస్తుంది డాక్టర్ గారు. సో ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా ఉండాలి, ఈ షుగర్లు ఇలాంటివి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో వస్తే కనుక ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని మన చేతుల్లోనే ఉన్నాయి. కొన్ని అయితే మనం ఏం చేయలేము అనుకోండి, ఇవైతే మన చేతులారా చేసుకునేవే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఎస్పెషల్లీ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్. ఇవి కంట్రోల్లో ఉండాలన్నా, కంట్రోల్ పోవాలన్నా అది మన చేతుల్లో మాత్రమే ఉంది. మందులు సెకండరీ. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ని దాటి అవసరం పడుతుందో అప్పుడు మందులు మీద డిపెండ్ అవ్వాలి. కానీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, మందులు వేసుకుంటున్నాం కదా నాకు బాగానే ఉందని చెప్పి అన్ని తినేయడము, ఎక్సర్సైజ్ లేకుండా చేసుకోవడము, ఇట్లా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ముందు మన లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకొని ఆ పైన అవసరం అయితే టాబ్లెట్లు తీసుకోవాలి తప్ప వీలైనంత వరకు టాబ్లెట్ల మీద తక్కువగా డిపెండ్ అవ్వాలి. మీ వీడియోస్ కి కామెంట్స్ కానీ క్వైరీస్ కానీ ఎలా ఉన్నాయంటే, రకరకాల ఫుడ్స్ గురించి ఉన్నాయి. నెక్స్ట్ ఆ సిరీస్ అనేది చేద్దాము ఖచ్చితంగా. డెఫినెట్ గా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.